హాయ్ హాయ్. వచ్చిందండి వయ్యారి. ఎస్ఆర్ నగర్లోనే ఎక్కువ హాస్టల్ కట్టడానికి కారణం ఏంటి? ఎస్ఆర్ నగర్లో ఎక్కువ హాస్టల్స్ కట్టడానికి కారణం ఏంటి? ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఇన్స్టిట్యూషన్స్ అమీర్పేట దగ్గర కాబట్టి, అమీర్పేట దగ్గర కాబట్టి. అమీర్పేటలో మ్యూజిక్ రెడీ అయింది కాబట్టి ఎస్ఆర్ నగర్లో పెట్టారు. సరే, అమీర్పేటకి దీనికి అసలు ఉన్న లింక్ ఏంటి? అమీర్పేటకి పాట వచ్చింది. అయ్యా తీసండి అయ్యా, సారీ అండి ఎడిటర్ గారు. కరెక్ట్. కొంచెం ఫోన్ నిశ్శబ్ద మేడం. ఓకే ఓకే ఇప్పుడు మనకి ఎస్ఆర్ నగర్ లో గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ చాలా ఉన్నాయి కదా. పెద్ద సమస్య వచ్చి పడింది. ఎప్పుడైనా ఆనందపడ్డారు గర్ల్స్ హాస్టల్ అమ్మాయిలు చూసి? నేత ఆనందం పొందారు. నాకైతే గర్ల్స్ హాస్టల్ ఎక్కడ కనిపించలే మరి. మామూలుగా గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ కలిసే ఉంటాయి కదా ఇక్కడ. నేనైతే చూడలే. అంటే చూడలేదా? కావాలని చూడలేదా? అసలు పట్టించుకోలేదా? చూడలే, లేవు, కనిపించలే. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా? నాకు కనిపించలేదు. మీకు కనిపించలేదా? ఓకే ఓకే. ఇలాగా ఇప్పుడు హైదరాబాద్ లో చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కదా, 30 రోజులు ఇంగ్లీష్ నేర్పిస్తాం అవి ఇవి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఒపీనియనా? వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఆయన ఉన్నారు, కలం కాగితం లేకుండా ఆంగ్లం నేర్పబడను అని ఇలాంటివి చాలా కోచింగ్ సెంటర్లు వచ్చాయి. దాని మీద మీ ఒపీనియన్? ఓకే, అర్థమైంది. తెలీదండి, వాళ్ళ మెథడ్స్ కరెక్ట్ ఉండొచ్చేమో. మెథడ్స్. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా. మందారంలో ఒక థింగ్ ఉంది, ఏంటది? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. థింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ ఉంది, ఏంటది? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. రైట్ ఆన్సర్. ఏ దేశంలో అబ్బాయి 2 పెళ్లిళ్ళు చేసుకోకపోతే జైల్లో వేస్తారు? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సౌదీ అరేబియా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఇప్పుడు సౌదీలో ఒక అబ్బాయి 2 అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు కదా. ఓకే. మన ఏపీ కాదు, మన ఇండియాకి కూడా అలాంటిది వస్తే బాగుంటది అంటారా? నాకు తెలీదమ్మా. ఎందుకు? ఎందుకంటే మంచిగా ఉండదు అంతే. మంచిగా ఉంటదా? వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఇద్దరు పెళ్లి చేసుకొని. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇక్కడ మొనార్కిజం నడుస్తుంది. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? 0 బ్రో. 0. సంతూర్ మమ్మీ చుట్టాలు మహేష్ బాబులో ఉన్నారు. 0. సరే, సౌదీలో లాగే 2 పెళ్లిళ్ళు చేసుకొని స్టార్ట్ అయింది. తెలంగాణలో మన పెట్టారు రేవంత్ రెడ్డి గారు. మన హైదరాబాద్ మొత్తం 2 పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఏం చేస్తారు? చేసుకుంటారా? ఒక అమ్మాయిని చేసుకుంటారా? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? మమ్మీ డాడీ చూసింది అరేంజ్. అరేంజ్ మ్యారేజ్. అమ్మాయి మంచిది కాదని తెలిసాక పెళ్లి చేసుకున్నాగా? అమ్మాయి మంచిది కాదని తెలిసాక పెళ్లి చేసుకున్నాగా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మంచిది కాదు ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే వేరే అబ్బాయితో మాట్లాడిద్ది, చెప్పిన మాట రాదు, ఇంట్లో పనులు చేయదు, వంట రాదు. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇప్పుడు ఏం చేస్తారు? నేర్చుకుంటుంది. నేర్చుకోను, నువ్వెవడరా నాకు చెప్పడానికి కానీ తప్పుడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇలా అయితే కష్టం బ్రో. మీ ఆవిడ నిన్ను పేకాట ఆడిచ్చి వేళ్ళ మీద ఆడిచ్చిద్ది. ఏం చేద్దామంటావు మరి? ఇంత అమాయకమైన అబ్బాయిలు ఉండడం వల్ల కదా ఒక RX-100 సినిమా వచ్చింది. RX-100 లో అమాయకమైన హీరో కార్తిక్ అబ్బాయి పాపం. చెప్పండి, అమ్మాయి మంచిది కాదు, ఏం చేస్తారు? నేర్చుకుంటా చిన్నగా. కోపం ఎక్కువ, అమ్మాయి చెప్పిన మాట లేదు, మీరు చెప్పింది అసలు లేదు, అప్పుడు ఏం చేస్తారు?
నేర్చుకుంటుంది అన్నీ. చూసారా, అంతేగాని ఒక ఆడదాని మీద చేయి చేసుకుంటా అనట్లేదు కానీ నేర్చుకుంటుంది కానీ. ఇలాంటి అబ్బాయిలు కూడా బతకన్నారు. ప్లీజ్ అమ్మాయిలు చూసి కిందకి స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేయండి. ఈ అబ్బాయి నెంబర్ ఏది, పెళ్లి చేసుకోండి నచ్చిన వాళ్ళు. మిమ్మల్ని ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? గోకుంటారా ఫస్ట్ అలాగా? ఆ? సిగ్గుపడతారు ఇలాగా అని? తొలకరి సినుకల్లే కురిసిందేవాన నే నిన్ను చూశాక లోలోన. మరి చేసినప్పుడు చెప్తారు. సరే, ఐ లవ్ యూ. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. చేసి చెప్పండి. మీ పేరేంటి? ఫెరోస్. ఓహో, ఫిరోజ్ గారు, మీరు లేకపోతే నేను చచ్చిపోతా. ఇక్కడే చెట్టు కూరేసుకుంటా. నా ప్రేమను ఎప్పుడైనా అంగీకరించండి ప్లీజ్. అరే ఏంట్రా ఇది? వాడలనే కండల్ రాజు. వా మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉంటావు. ఓకే.